గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో ఈరోజు సెక్షన్లో మనం ఫైనల్ అకౌంట్స్ ట్రయల్ బ్యాలెన్స్ని మనం ఎలా చేయాలో మరొక ఎగ్జాంపుల్ ప్రాబ్లం అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే టాలీ ప్రైమ్ని డబుల్ క్లిక్ చేసుకుంటే నాకు ఏమవుతుందంటే టాలీ ప్రైమ్ అనే ప్యాకేజ్ నాకు ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే కంటిన్యూ టు ఎడ్యుకేషన్ మోడ్, దానికి షార్ట్ కట్కి మనం కీబోర్డ్లో టీ ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే నాకు ఇలా ఓపెన్ అవుతుంది. అయితే ఇక్కడ నేను ఏం చేయాలంటే F3 దగ్గర మనం ఇక్కడ క్లిక్ చేసుకొని ఫస్ట్ నేను ఇక్కడ షర్ట్ కంపెనీ అని చెప్పేసి ఎంటర్కి కొట్టిన తర్వాత నేను ఏం చేయాలంటే ఇక్కడ క్రియేట్ కంపెనీ అనేది నేను క్రియేట్ చేసుకొని సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను ఈ ట్రయల్ బ్యాలెన్స్ ప్రాబ్లమ్ని ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక కంపెనీ నేమ్ కింద మనం డిజైన్ తీసుకొని అయితే ఇక్కడ మనకి ఏ ఫీచర్స్ అనేది అనవసరంగా ఉన్నాయో సో వాటిని మనం డిజేబుల్ చేసుకోవడంటే సరిపోతుంది. సో ఇక్కడ కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తే నాకేమవుతుందంటే ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏంటంటే మనకి ఎగ్జాంపుల్ నెంబర్ 2లో ఉన్న ప్రాబ్లమ్ని మనం చేయడం కోసం ఏంటంటే నేను ఒకేసారి మనం లెగ్జెస్ని మనం డిజైన్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ టాలీ ప్రైమ్లో ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్కి మనం రావాలి. అందులోని మనం ఏం చేయాలంటే ఇక్కడ లెగ్జర్ అనే ఆప్షన్ని మనం తీసుకొని ఇక్కడ మల్టీ మాస్టర్స్ లేదా కీబోర్డ్లో ఆల్ట్ హెచ్ అనేది మనం ప్రెస్ చేసి మల్టీ క్రియేట్లోకి వెళ్ళి అండర్ గ్రూప్ అనేది ఆల్ ఐటమ్స్ అని చెప్పేసి సో ఇప్పుడు నేనేంటంటే ఇక్కడ క్యాపిటల్ అని ఉన్నది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాపిటల్ అండర్ క్యాపిటల్ అకౌంట్ అని మనం ఇవ్వాలి. సో క్యాపిటల్ అకౌంట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మనం 80,000 ఇవ్వాలి. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ నాకు డ్రాయింగ్స్ అని ఉన్నది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే డ్రాయింగ్స్ అనేది అండర్ క్యాపిటల్ అకౌంట్ అని ఇవ్వాలి. అయితే మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ 10,000 అనే అమౌంట్ ఉంది. సో ఇక్కడ నేను 10,000 ఇచ్చిన తర్వాత దీన్ని మనం డెబిట్ కింద మార్చుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే మనకి ఫర్నిచర్, సో ఫర్నిచర్ అండర్ ఫిక్స్డ్ అసెట్స్లోకి వస్తుంది. అయితే ఇక్కడ మనకి ఎంత ఇచ్చాడు 5,200 అనేది ఇచ్చాడు. దాని తర్వాత మనకి బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అని ఇచ్చాడు. సో ఇక్కడ నేను బ్యాంక్ ఓడి అని చెప్పేసి అండర్ ఏమో బ్యాంక్ ఓడి అకౌంట్ అని నేను ఇస్తాను. సో బ్యాంక్ ఓడి అకౌంట్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ 8,400 అనేది ఇచ్చాడు వాడు. సో అది అయిపోయిన తర్వాత నాకు నెక్స్ట్ వన్ ఏంటంటే ట్యాక్సెస్ అండ్ ఇన్సూరెన్స్ అని ఉంది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ట్యాక్సెస్ అండ్ ఇన్సూరెన్స్ అని చెప్పి ఇక్కడ నేను అండర్ ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ అని చెప్పేసి ఇక్కడ మనకి ట్యాక్సెస్ అండ్ ఇన్సూరెన్స్ అనేది 4,000 ఇచ్చారు. సో ఇక్కడ నేనేమో 4,000 ఎంటర్ చేస్తున్నాను. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ క్రెడిటార్స్, సో ఇక్కడ నేను క్రెడిటార్స్ అని చెప్పి ఇక్కడ అండర్లో ఏం చేస్తున్నానంటే సన్రీ క్రెడిటార్స్ అని నేను ఇస్తున్నాను. సో సన్రీ క్రెడిటార్స్లో మనకి ఇక్కడ అమౌంట్ ఏమో 17,600 ఇచ్చాడు. ఓకే, తర్వాత బిల్ వైజ్ డీటెయిల్స్ అనేది వచ్చింది. దాని తర్వాత బిల్డింగ్స్, సో ఇక్కడ సో బిల్డింగ్స్ అనేది మనకేమవుతుందంటే ఇక్కడ అండర్ ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్లోకి వస్తుంది. అయితే ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్కి వచ్చిన తర్వాత
మనం ఏం చేయాలంటే ఇక్కడ 40,000 ఇచ్చాడు వాడు. సో కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే 40,000 అమౌంట్ని ఇక్కడ పోస్టింగ్ చేస్తున్నాను. అది అయిపోయిన తర్వాత ఇక్కడ స్టాక్ అని ఉన్నది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే స్టాక్ అండర్ స్టాక్ ఇన్ హ్యాండ్ అనేది ఇస్తున్నాను. సో స్టాక్ అనేది స్టాక్ ఇన్ హ్యాండ్లో ఇక్కడ ఏం చేస్తున్నానంటే 44,000 ఇచ్చాడు. స్టాక్ అంటే బిల్డింగ్ ఏమో మనకి 40,000 సో 44,000 ఇచ్చాడు ఇక్కడ. అయితే దాని తర్వాత మనకి నెక్స్ట్ ఏం చెప్తున్నాడంటే డెటార్స్ ఇచ్చాడు. సో ఇక్కడ నేను డెటార్స్ అనేది అండర్ సన్రీ డెటార్స్లోని నేను ఇవ్వాలి. సో ఇక్కడ నాకు డెటార్స్ ఏమో 36,000 ఇచ్చాడు. సో ఇక్కడ నేను 36,000 పోస్టింగ్ చేశాను. ఆ తర్వాత ఇక్కడ ఏం చేశాడంటే మనకి రెంట్ అనేది మనకి ఇచ్చాడు. ఓకే, సో రెంట్ ఏమో 2,000 ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ రెంట్ అని చెప్పేసి ఇక్కడ అండర్లో ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ అని చెప్పేసి ఇక్కడ 2,000 అని ఇస్తున్నాం. సో అది అయిపోయిన తర్వాత పర్చేజెస్. సో పర్చేజెస్ అనేది అండర్ పర్చేజెస్ అకౌంట్లోకి వస్తుంది. అయితే పర్చేజెస్ అండర్ పర్చేజెస్ అకౌంట్లో మనం ఏం చేయాలంటే 2,20,000 అనేది మనం ఇక్కడ తీసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ వన్ ఏమో సేల్స్ ఇచ్చాడు. సో సేల్స్ అండర్ సేల్స్ అకౌంట్ అని ఇచ్చి మనకేమో ఒక 3 lakhs ఇమ్మన్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ వన్ ఏంటంటే ఇక్కడ రిటర్న్ ఇన్వర్డ్స్ అనేది అండర్ మనకేమవుతుంది, ఇది సేల్స్ రిటర్న్స్ అవుతుంది. సో అండర్ సేల్స్ అకౌంట్ అని మనం ఇవ్వాలి. ఓకే, సో రిటర్న్ ఇన్వర్డ్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడేమో 4,000 అమౌంట్ అనేది మనం ఇక్కడ ఇవ్వాలి. సో ఇచ్చి దీన్ని ఏం చేయాలంటే మనం డెబిట్ కింద మనం మార్చుకోవాలి. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ జనరల్ ఎక్స్పెన్సెస్. సో జనరల్ ఎక్స్పెన్సెస్ అనేది మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్లోకి వెళ్తుంది. అయితే ఇక్కడ మనకి జనరల్ ఎక్స్పెన్సెస్ అనేది ఎంత ఇచ్చాడు, మనకి ఒక 8,000 ఇచ్చాడు. సో 8,000 అని ఇచ్చేసి ఆ తర్వాత శాలరీస్. సో శాలరీస్ అనేది మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ అని మనం తీసుకోవాలి. అది అయిపోయిన తర్వాత అక్కడేమో మనం 18,000 అనేది మనం తీసుకోవాలి. ఆ తర్వాత కమిషన్ అని ఇచ్చాడు. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం కమిషన్ అనేది మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ అని చెప్పి, సో ఇక్కడ కమిషన్ ఏమో మనకి 4,400 అని ఇచ్చాడు. సో దాని తర్వాత నెక్స్ట్ వన్ మనకి ఏంటంటే క్యారేజ్ ఆన్ పర్చేజెస్ అని చెప్పాడు. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం క్యారేజ్ ఆన్ పర్చేజెస్ అని చెప్పి, సో ఇది ఏమవుతుందంటే మనకి డైరెక్ట్ ఎక్స్పెండిచర్గా మనం చెప్తాము. ఓకే, సో ఇక్కడ క్యారేజ్ ఆన్ పర్చేస్ అనేది 3,600 ఇచ్చాడు. దాని తర్వాత మనకి ఇక్కడ ఏం చేశాడంటే బ్యాడ్ డెట్స్ అనేది చెప్పాడు. బ్యాడ్ డెట్స్. సో బ్యాడ్ డెట్స్ అనేది మనకు అండర్ ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్లోకి వస్తుంది.
అయితే ఇక్కడ మనకి బ్యాడ్ డెట్స్ అనేది 1600 ఇచ్చాడు. ఓకే, దాని తర్వాత మనకి ఏంటి చేశాడంటే డిస్కౌంట్ రిసీవ్డ్. ఇక్కడ ఏం చేశాడంటే డిస్కౌంట్ రిసీవ్డ్ అని చెప్పి, సో ఇది ఏం చేయాలి మనకి అండర్ ఇండైరెక్ట్ ఇన్కమ్ అని ఇవ్వాలి. సో ఇండైరెక్ట్ ఇన్కమ్ అని చెప్పేసి ఇది ఏం చేయాలంటే మనం 4000 అని మనం ఇవ్వాలి. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ డిస్కౌంట్ అలౌడ్ దాంట్లో ఇక్కడ నాకేంటంటే అండర్ ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ అని నేను ఇవ్వాల్సి ఉంటుంది. సో అది అయిపోయిన తర్వాత డిస్కౌంట్ అలౌడ్ ఏమో 3200 ఇచ్చాడు. సో అది కూడా మనం పోస్టింగ్ చేసేసాము. ఇంకా బిల్స్ రిసీవబుల్. సో బిల్స్ రిసీవబుల్ అనేది ఏంటి మనకి ఇక్కడ కరెంట్ అసెట్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ నేను కరెంట్ అసెట్ అని చెప్పేసి ఇక్కడ నాకు 10,000 ఇచ్చాడు. సో ఇక్కడ నేనేమో 10,000 అని చెప్తున్నాను. అది అయిపోయిన తర్వాత బిల్స్ పేయబుల్. సో ఇక్కడ నేను బిల్స్ పేయబుల్ అని చెప్పేసి ఇక్కడ నేను ఏం చేస్తానంటే కరెంట్ లయబిలిటీ అని చెప్పి నేను ఇస్తున్నాను. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే 4000 అనేది ఇక్కడ ఇస్తున్నాను. సో అది కూడా ఇచ్చేసిన తర్వాత ఇంకేమైనా ఉన్నాయా తీసుకొని, సో ఇప్పుడు నేను ఇది కంట్రోల్ ఏ అంటే ఇప్పుడు ఏమవుతుందంటే డేటా అంతా కూడా మనకి స్టోర్ అవుతుంది. అయితే ఇక్కడ మనకేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్జస్ట్మెంట్లోకి వచ్చినప్పుడు క్లోజింగ్ స్టాక్ అనే ఒక అడ్జస్ట్మెంట్ ఉంది. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఇక్కడ గేట్వే ఆఫ్ టాలీలో ఆల్టర్ అనే ఆప్షన్ ఉంది. సో దీన్ని మనం ఎంటర్ తీసుకొని అందులో లెడ్జర్స్. సో లెడ్జర్స్లో మళ్ళీ మనం ఇక్కడ ఏంటి చేయాలి, స్టాక్ అనే లెడ్జర్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలంటే సో మనం ఏదైతే పోస్టింగ్ చేయాలనుకుంటున్నామో ఆ లెడ్జర్ని మనం ఇక్కడ సెలెక్షన్ చేసుకోవాలి. అయితే స్టాక్ అనేది ఏంటంటే ఆ కరెంట్ ఇయర్కి సంబంధించింది కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం చేయాలంటే మనం 1-4-2023 అలాగే ఇక్కడ మనకి క్లోజింగ్ స్టాక్ ఏమో 42,000 ఇచ్చారు. సో ఇక్కడ నేనేమో 42,000 ఇస్తున్నాను. మళ్ళీ ఇక్కడ 31/3/2024 అని ఇస్తున్నాను. ఇక్కడ మనం 42,000 అనేది వేసేయడం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత నేను ఇక్కడ యాక్సెప్టెన్స్ చేసేస్తున్నాను. ఓకే, అది అయిపోయిన తర్వాత మిగతా వాటికి ఏం చేయాలంటే మనం జర్నల్ ఓచర్లో మనం రాయాలి. అంటే ఇక్కడ నాకు గేట్వే ఆఫ్ టాలీలో ఓచర్స్ అని ఉంటుంది. ఓచర్స్లో మనం ఫైనల్ అకౌంట్స్ అడ్జస్ట్మెంట్స్ చేయాలంటే నాన్ క్యాష్ ఐటమ్ ఎంట్రీస్ కాబట్టి మనం F7 అంటే జర్నల్ ఓచర్ అనేది మనం అక్కడ తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, అంటే సో మనకి కావాలి అనుకుంటే మనం అట్లాగా చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏం చేయాలి, మనం జర్నల్ ఓచర్ని క్లిక్ చేస్తే నాకు ఇక్కడ జర్నల్ ఓచర్ వచ్చింది. అయితే ఇక్కడ నాకు ఏం చెప్తున్నాడంటే ప్రొవైడ్ ఫర్ డిప్రిషియేషన్ 2000 ఆన్ బిల్డింగ్స్ అండ్ 5000 ఆన్ ఫర్నిచర్ అని చెప్పేశాడు. సో కాబట్టి నేను ఫస్ట్ జర్నల్ ఎంట్రీ రాసుకోవాలి. ఏమని, డిప్రిషియేషన్ అకౌంట్ డేటా టు అసెట్స్ అకౌంట్ అని. ఇక్కడ ఓచర్ ఎంట్రీలో నాకు లేని కొత్త ఓచర్ని మనం క్రియేట్ చేయాలంటే Alt C అని ప్రెస్ చేసుకొని సో ఇక్కడ డిప్రిషియేషన్ అని చెప్పి సో దీని తాలూకా అండర్ ఏమో మనం ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ అని మనం ఇవ్వాలి. సో ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడేమో 2000 ప్లస్ 5000 అంటే ఇక్కడ నాకు ఓవరాల్గా 7000 అవుతుంది. ఇక్కడ నాకేంటి ఉన్నదంటే దీన్ని నేను సిఆర్ కింద మార్చుకొని సో ఫస్ట్ దేని మీద మనం చేయాలి, ఇక్కడ బిల్డింగ్స్. సో ఇక్కడ నేనేమో
బిల్డింగ్స్ అని నేను సెలెక్ట్ చేశాను. బిల్డింగ్స్ ఎంత మనకి 2000. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఫర్నిచర్. సో ఇక్కడ మనకి ఏం చేశాడంటే ఫర్నిచర్కి 5000 ఇచ్చాడు. సో నేను లెగ్జర్ సెలెక్ట్ చేసి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే స్టోర్ చేసుకున్నాను. సో దాని తర్వాత ఏం చెప్తున్నాడు మనకి ప్రొవైడ్ 5% ఫర్ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అని చెప్పాడు. సో కాబట్టి దానికి ఎంట్రీ ఏమవుతుంది ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అకౌంటెడ్ టు డెటార్ అకౌంట్ కాబట్టి సో ఇక్కడ ఆల్ట్ సి అని చెప్పి ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ కాబట్టి ఇది ఏమవుతుందంటే మనకి ఇట్ విల్ కమ్ అండర్ ఇండైరెక్ట్ ఇన్కమ్. సో ఇండైరెక్ట్ ఇన్కమ్ అని మనం తీసుకొని మనం ఏం చేయాలి ఇక్కడ డెటార్స్ మీద 5% అంటే ఇక్కడ మనకి డెటార్స్ ఎంత ఇచ్చాడో మనం చూసుకోవాలి. సో డెటార్స్ ఏమో 36,000 ఇచ్చాడు. సో 36,000లో 10% 3,600 దానిలో హాఫ్ ఏమో మనకి 1,800 అవుతుంది. సో ఇక్కడ నేను 1,800 తీసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే డైరెక్ట్గా నేను డెటార్స్ అని రాసేసుకుంటాను అనమాట. సో దాని తర్వాత మనకి నెక్స్ట్ ఏంటంటే చార్జెస్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే ఆల్ట్ సి అని చెప్పేసి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అని చెప్పేసి అండర్ ఏమో అండర్ ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ అని మనం తీసుకోవాలి. అయితే ఇక్కడ మనం ఏం చేయాలి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ టు క్యాపిటల్ అకౌంట్ కాబట్టి సో ఇక్కడ మనకి క్యాపిటల్ అకౌంట్ ఎంత 80,000 అంటే మనకి 5% ఎంత అవుతుందంటే 4,000 అవుతుంది. ఓకే సో 4,000 అని చెప్పేసి ఇక్కడ నేను క్యాపిటల్ అకౌంట్ అని మనం రాసేసుకోవాలి. ఓకేనా. సో అది అయిపోయిన తర్వాత నాకు నెక్స్ట్ ఏంటి చెప్పాడు ఇందులోనే ఇక్కడ చార్జెస్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అట్ ది రేట్ ఆఫ్ 10% అని చెప్పాడు. సో దీనికి డ్రాయింగ్స్ అకౌంట్ టు ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అయితే ఇక్కడ మనకి డ్రాయింగ్స్ అనేది ఎంత ఇచ్చాడు 10,000 ఇచ్చాడు. సో కాబట్టి ఇక్కడ డ్రాయింగ్స్ అని చెప్పేసి ఏం చేయాలి మనం 1,000 అనేది మనం ఇక్కడ తీసుకొని ఇక్కడ ఏం చేయాలంటే ఆల్ట్ సి చేసి ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అనేది మనకేమవుతుందంటే ఇండైరెక్ట్ ఇన్కమ్ అవుతుంది. సో ఇక్కడ మనం అండర్ ఇండైరెక్ట్ ఇన్కమ్ అని మనం చెప్పాలి. సో అది చెప్పిన తర్వాత ఏమవుతుందంటే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. సో అది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఫైనల్గా ట్రేడింగ్ అకౌంట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చూసుకోవాలి కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి వచ్చేసి ఆల్ట్ F1 ప్రెస్ చేస్తే నాకేమో యాక్చువల్ గ్రాస్ ప్రాఫిట్ అనేది తెలుస్తుంది నెట్ ప్రాఫిట్. అలాగే బ్యాలెన్స్ షీట్కి వస్తే యాక్చువల్గా మనకి బ్యాలెన్స్ షీట్ అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. ఓకే సో దీని తర్వాత మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే యాక్చువల్గా మనకి టాలీలో ప్రీ డిఫైన్ లెగ్జర్స్ అంటే ప్రీ డిఫైన్ గ్రూప్స్ అనేవి మనకి ఇక్కడ వాడు 28 ఇచ్చాడు. ఓకే సో అందులో 15 ప్రైమరీ అండ్ 13 సెకండరీ అని చెప్పేసి అయితే మరి ప్రైమరీ గ్రూప్ అనేది మనం ఎలా క్రియేట్ చేయాలి సో సెకండరీ గ్రూప్ అనేది మనం ఎలా క్రియేట్ చేయాలి అయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే గుడ్ విల్ అనేది నేను ఇంటాంజిబుల్ ఎసెట్ కింద తీసుకోవాలి. గుడ్ విల్ అనేది ఇంటాంజిబుల్ ఎసెట్ కింద తీసుకోవాలి. సో కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే గేట్వే ఆఫ్ టాలీలో క్రియేట్ అనే ఆప్షన్కి మనం వెళ్ళాలి. ఓకే సో వెళ్ళిన తర్వాత ఇక్కడ గ్రూప్ అనేది మనం ఎంటర్ చేస్తే ఇలాగా గ్రూప్ క్రియేషన్ స్క్రీన్ అనేది వస్తుంది. అయితే ఇప్పుడు మనకేంటి కావాలి ఇక్కడ ఇంటాంజిబుల్ అని ఇవ్వాలి. సో కాబట్టి దీన్ని ఏం చేయాలంటే మనం ఇంటాంజిబుల్ అనేది ఒక సపరేట్ హెడ్ కింద నాకు కావాలి కదా. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడ ప్రైమరీ అని ఇస్తాను. ప్రైమరీ అని ఇస్తే ఏమవుతుందంటే నేచర్ ఆఫ్ గ్రూప్ ఏంటి అని అడుగుతుంది.
సో నేను దీన్ని ఏం చేయాలంటే ఎసెట్ కింద చెప్పాలి. ఓకే, సో ఎసెట్ కింద నేను చెప్పిన తర్వాత ఇక్కడ మనకేమవుతుంది, గ్రూప్ బిహేవియర్ లైక్ ఏ సబ్ లెడ్జర్, అలాగే నెట్ డెట్ బై క్రెడిటర్ బ్యాలెన్స్ ఫర్ ద రిపోర్ట్స్, లేకపోతే యూజ్ ద క్యాలిక్యులేషన్, ఎగ్జాంపుల్ ట్యాక్సెస్, డిస్కౌంట్, ఇవన్నీ ఏవో రకరకాల ఆప్షన్స్ ఇచ్చాడు. సో ఇంకా మనకి ఇది ఏమీ కాకుండా అలాగే మెథడ్ టు అలొకేషన్ వెన్ యూజెస్ ద పర్చేజెస్ ఇన్వాయిస్. సో ఈ కింద బాటంలో ఉన్న మనకి ఏం అవసరం లేదు కాబట్టి నేను కంట్రోల్ ఏ చేసేస్తున్నాను. అయితే ఇప్పుడు మనం ఏం చేసామంటే ప్రైమరీ గ్రూప్ని ఎలా క్రియేట్ చేయాలనేది నేర్చుకున్నాం. ఇప్పుడు సబ్ లెడ్జర్ని మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు డెటార్స్ కానీ క్రెడిటర్స్ కానీ బిజినెస్లో ఎక్కువ మంది ఉండొచ్చు. దట్టు అది కూడా విశాఖపట్నంలో కొంతమంది, అనకాపల్లిలో కొంతమంది, విజయనగరంలో కొంతమంది, ఇలా నాకు వేరియస్ డిస్ట్రిక్ట్స్లో నాకు కస్టమర్స్ ఉన్నారు అనుకోండి. సో వాళ్ళని నేను ఈజీగా ఎలాగా అలాట్మెంట్ నేను చేయాలి అనుకుంటే, సో అప్పుడు ఏం చేయాలంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ విశాఖపట్నం అని ఇచ్చాను. ఓకే, సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే అండర్ సన్రీ డేటాస్ అని ఇచ్చేసాను. అది అయిపోయిన తర్వాత కంట్రోల్ ఏ అని మనం చేయాలి. సో ఇది అయిపోయిన తర్వాత అంటే క్రియేట్ చేసిన తర్వాత మనం ఏంటి చేయాలి, ఇక్కడ గేట్వే ఆఫ్ టాలీకి వచ్చిన తర్వాత క్రియేట్లోకి వెళ్ళి లెడ్జర్లోకి వెళ్ళి ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ గుడ్ విల్ అని ఇచ్చాను. సో గుడ్ విల్ అనేది మనకేంటి యాక్చువల్గా ఇంటాంజిబుల్ అసెట్ కదా. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఇంటాంజిబుల్ అసెట్లోని మనం తీసుకుంటే ఇక్కడ ఆటోమేటిక్గా నాకు ఇంటాంజిబుల్ అసెట్లోకి వచ్చేసింది. సో మనం ఏవైనా ఒకవేళ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ వేయాలి అనుకుంటే వేసుకోవచ్చు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సురేష్ అనేవాడు మనకి విశాఖపట్నంలోకి రావాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను అక్కడ ఏం చేస్తున్నానంటే ఒక 2000 ఇచ్చాను. అలాగే రమేష్ అనేవాడిని కూడా అండర్ విశాఖపట్నంలోకి ఇచ్చేసాం. సో ఇప్పుడు నేను దీన్ని ఏమో సేవ్ చేసుకున్నాను. అయితే ఇప్పుడు మనకి గ్రూప్స్ అనేవి క్రియేట్ అయిందా లేదా అనేది మనకు తెలియాలి కదా. సో అందుకని నేను ఏం చేస్తాను, ఇక్కడ బ్యాలెన్స్ షీట్ అనే ఆప్షన్లోకి వెళ్తే ఆల్ట్ F1 అనేది నేను తీసుకుంటే నాకు ఇక్కడ చూడండి ఇంటాంజిబుల్ అసెట్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అయిపోయింది ఒక హెడ్, అదేనా లేదా. సో అదే అయిపోయిన తర్వాత మనం ఇంకా ఏంటి క్రియేట్ చేసుకున్నాము, బ్యాలెన్స్ షీట్లోనే మనకి డేటాస్ లిస్ట్ అనేది మనకి వేరేగా ఉండాలి. సో ఇక్కడ నేను డేటాస్ అని చెప్తే డేటాస్లో విశాఖపట్నం అని ఉంది. సో విశాఖపట్నం అని క్లిక్ చేయగానే ఏమవుతుంది, విశాఖపట్నంలో కస్టమర్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళ తాలూకా లిస్ట్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో అది మనకి గ్రూప్స్ని ప్రైమరీ గ్రూప్స్ అలాగే సెకండరీ గ్రూప్స్ అనేది మనం ఎలాగ క్రియేషన్ చేయాలి అనేది ఇది మరొక టాపిక్ అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.